హాయ్ యూవర్స్, వెల్కమ్ టు నారు కుకింగ్ జోన్. ఈరోజు మన వీడియోలో రవ్వ లడ్డు, టేస్టీ రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోని చివరి దాకా చూడండి. మధ్యలో అయితే నేను ఒక 2 స్మాల్ ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేశాను. మంచి స్వీటు 10 నిమిషాల్లో తయారు చేసుకోగలం. అప్పటికప్పుడు దేవుడికి నైవేద్యం చేయాలన్నా సరే వెరీ ఈజీ రవ్వ లడ్డు. దీనికోసం సుజీ, బొంబాయి రవ్వ, నెయ్యి, అలాగే కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పు కావాలి. ముందుగా ప్యాన్ పెట్టి నెయ్యి 2 స్పూన్స్ వేసి వేడయ్యాక 1 కప్పు సుజీ ఉప్మా రవ్వ వేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా. ఈ వేగిన రవ్వను ఒక గిన్నెలోకి టర్న్ చేసుకొని మళ్ళీ అదే ప్యాను పొయ్యి మీద పెట్టి కొబ్బరి తురుము 1 హాఫ్ చెక్క వేసి బాగా వేయించాలి. పచ్చి కొబ్బరిని బాగా పొడిలాడేలాగా వేయించుకోవాలి. అందులోని వాటర్ అంతా పోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఎండు కొబ్బరి పొడి అయితే డైరెక్ట్గా తీసుకోవచ్చు, దాన్ని వేయించే అవసరం లేదు. ఇలా వేయించిన కొబ్బరిని మళ్ళీ అదే బౌల్లోకి తీసుకోవాలి. నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ ఇవే. బాదం పప్పుని తీసుకొని తురిమి దాంతో ఇలాగా పౌడర్ లాగా తురుముకోవాలి. అలాగే కొన్ని జీడిపప్పులు కూడా తీసుకొని వాటిని కూడా పౌడర్ లాగా మెత్తగా తురుముకోవాలి. ఈ 2 యాడ్ చేయడం వల్ల మన రవ్వ లడ్డు మంచి టేస్టీగా వస్తుంది. ఈ బాదం పప్పు తురుమును కూడా బాగా లైట్గా వేయించుకోవాలి, ఎక్కువ అవసరం లేదు, మాడిపోద్ది. ఇది కూడా బౌల్లో తీసుకొని జీడిపప్పు తురుము కూడా బాగా వేయించి బౌల్లో తీసుకోవాలి. బై వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలా దోరగా వేయించుకున్న మన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా వేడిగా ఉన్నప్పుడే చేత్తో బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమానికి నేను 3/4 కప్పు పంచదార తీసుకున్నాను. ఇదైతే కరెక్ట్గా సరిపోద్ది. పంచదార కూడా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. అంతే, మన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా చేత్తో కలుపుకొని మధ్యలో వేడిగా ఉన్న లేదా గోరువెచ్చని పాలు వేసి బాగా వేళ్ళతో బాగా కలుపుకోవాలి. ఈ రవ్వ అంతా కూడా లడ్డు కన్సిస్టెన్సీలో రావాలి. ఒకవేళ పాలు సరిపోయినా మళ్ళీ వేసుకొని వాటిని ముద్దలాగా తయారయ్యేలాగా మనం కలుపుకోవాలి. ఇంతేనండి, మన రవ్వ లడ్డు కన్సిస్టెన్సీ అయితే రెడీ. ఇక మనం కొంచెంగా స్మాల్గా తీసుకొని మన చేతులతో గట్టిగా రౌండ్గా చేసుకొని మన వేళ్ళలోనే ఇలా రౌండ్గా తిప్పుతూ ఉంటే అది రౌండ్ షేప్లో వస్తుంది. ఇలా అన్ని లడ్డూలు తయారు చేసుకోవడమే. దీనిలోని బాదం పప్పు, పాలు వాడాము కదా, ఎముకలకి అయితే మంచి బలము. చిన్నపిల్లలకి అప్పటికప్పుడు అడుగుతారు కదా, వాళ్ళకి మంచి స్నాక్ ఐటెము స్వీట్. దీన్ని మీ ఇంట్లో కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతే, వెరీ ఈజీనండి. రవ్వ లడ్డూస్ నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.